ఉగాదికి గద్దర్ అవార్డులు ఇవాళ ప్రజల్లో చర్చ రావాలి. గద్దర్ అనేటువంటి వ్యక్తి పేరు మీద సినిమాలకి గద్దర్కి ఏం సంబంధం ఉంది? సినిమాలలో ఒకటో రెండో పాటలు రాసినంత మాత్రాన లేదా ఏదో 2-3 సినిమాల్లో కనబడినంత మాత్రాన గద్దర్ పేరు మీద సినిమాల అవార్డులు ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగా? ఇవాళ గద్దరు నంది అవార్డుల కంటే గద్దర్ అవార్డులు గొప్పయంట. అంటే ఇవాళ నంది అవమానిస్తున్నారు సంస్కృతి సాంప్రదాయాలు. ఇవాళ కాకతీయ అవార్డులు పెట్టండి, కాకతీయ అవార్డులు పెట్టండి, తప్పేమున్నది, మంచిది. నంది అవార్డులు కాకపోతే ఏదో మన సంబంధించినటువంటి పాలపిట్ట అవార్డు అని పెట్టండి. నంది అవార్డు ఇష్టం లేకపోతే మీరు పాలపిట్ట అవార్డు అని పెట్టండి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ఇవాళ గౌరవించినట్టయితుంది. మనది పాలపిట్ట అవార్డు అని పెట్టండి. గద్దర్ అవార్డు అని పెట్టడం అనేటువంటిది కళను అవమానించడమే. ఆయన ప్రజా కళాకారుడు ఎన్నటికీ కాదు. ఆయన కేవలం ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను ఎప్పుడు అంటే మంచి కాకుండా చెడు మాత్రమే చెప్పి చెడు మాత్రమే చేసి ప్రజా కళాకారుడు కాదు. ప్రజలను ఆయన ఉత్సాహపరచలేదు, ఆయన చేయలేదు. ఎంతసేపటికి ప్రజలను రెచ్చగొట్టి నక్సలైట్లలో కలిపినటువంటి వ్యక్తి. చివరి దశలో ఆయన గద్దరు ఇవన్నీ తప్పైపోయినాయి, ఇవన్నీ కాదు, ఆధ్యాత్మిక మార్గమే ముక్తి మార్గమే భారతదేశానికి గొప్పది, మన ప్రజలకు కావాల్సింది ఆధ్యాత్మిక చింతన అనేటువంటి విషయాలని చివరి దశలో తెలుసుకొని అటు నక్సలైట్లకు చెప్పలేక తను మారిన అనేటువంటి విషయాన్ని చెప్పలేక పాపం కొమరేనల్లి మల్లన్న దగ్గరకు యాదగిరిగుట్టకు పోవాల్సినటువంటి పరిస్థితి, భద్రాచలంకు పోతే అటు నక్సలైట్లు వెలేసారు, ఇటు ఈయన చెప్పినటువంటిది కాకుండా పోయింది. ప్రజల్ని ఏండ్ల పాటు నక్సలైట్లోకి అడవుల్లోకి పంపి అనేక మంది తల్లిదండ్రులకు కడుపు కొత్త పోషించినటువంటి వ్యక్తి గద్దర్. అట్లా నక్సలైట్లను సమర్థించినటువంటి వ్యక్తి పేరు మీద కళాత్మకమైనటువంటి సినిమాకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన పేరు పెట్టడం అనేటువంటిది కళకు అవమానము, గద్దర్కు కూడా అవమానమే. అది గద్దర్కు కూడా అవమానమే. ఇక్కడ గద్దర్ దాన్ని వ్యతిరేకించిండు. గద్దర్ను అవమానించిరు, ఇటు కళను అవమానించిరు. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ అంటే తిరుగుబాటని, తెలంగాణ అంటే ఉద్యమాలని ఈ పనికిరాని సొల్లు కబుర్లని చెప్పడం మొదలుపెట్టిరు. తెలంగాణ అంటే తిరుగుబాటు, నిజాం మీద చేసింది తిరుగుబాటు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమైనటువంటిది ఉద్యమ భావనే కానీ ఎవరి మీద తిరుగుబాటు కాదు. ఆంధ్రులతో మనకు కొట్లాటలు ఉండయి. నిజాం అనేటోడు ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి విదేశీయుడు. మనకి ఈ దేశంతో సంబంధం లేదు, వారికి ఈ దేశం సంబంధం లేదు. మన మీద బలవంతంగా 300-400 ఏళ్ళు బలవంతంగా పరిపాలన చేసినాడు. ఏ ఔరంగజేబో లేకపోతే బ్రిటిష్ లాగానో వాడు అంతే. కానీ గద్దర్ అవార్డులు పెట్టడం అనేటువంటిది అవమానము. ఇది కళకు అవమానము, ఇది తెలంగాణకు కూడా అవమానం. గద్దర్ 2 పాటలు పాడిండు, తెలంగాణ కోసం పాటలు పాడిండు. నక్సలైట్లు కూడా పాటలు పాడారు తెలంగాణ కోసం. నక్సలైట్లు కూడా తెలంగాణ కోసం మద్దతు తెలిపారు. అయినంత మాత్రాన నక్సలైట్ అవార్డు అని ఒకటి పెట్టండి. మరి అట్లయితే ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇవాళ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు దీని ద్వారా? గద్దర్ అవార్డులు పెట్టడం ద్వారా మీరు పెట్టండి. మీకు దేవుడిది ఇష్టం లేక పాలపిట్ట అని పెట్టండి. పాలపిట్ట అయితే ఏ మతానికి సంబంధించింది కాదు కదా, మళ్ళీ మీరు దాన్ని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కాకతీయ కళాతోరణం తీసేసిరు. అది చాలా ఇదని ఘనమైనటువంటి వారసత్వాన్ని తొలగించినటువంటి గనులు ఈ ప్రభుత్వం. అట్లాంటిది వాళ్ళ గద్దర్ అవార్డు పెట్టిరంట. గద్దర్ అవార్డు పెట్టడము ఏ విధంగా సమంజసము? ఉగాది నుంచి ఇస్తారంట. దీన్ని ప్రజలు బుద్ధిజీవులు ఆలోచన చేయాలి. ఏ విధంగా గద్దర్ అవార్డు అనేటువంటిది సమంజసం? ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, గద్దర్ అనేటువంటి వ్యక్తి నక్సలైట్ మద్దతుదారుడా కాదా? గద్దర్ నక్సలైట్లకు మద్దతుగా పోయాడా లేదా? గద్దర్ అనేక మంది జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి పిల్లలని మనసు మార్చి రెచ్చగొట్టి అడవుల్లోకి పంపినటువంటి మాట వాస్తవమా కాదా? అనేక మంది తల్లుల గర్భశోకానికి కారణమైనటువంటి వ్యక్తి ఆయన కాదా? అనేక మందిని హత్య చేయించినటువంటి వ్యక్తి గద్దర్ కాదా? అట్లాంటి హత్యాకారకుడిని ఏ విధంగా ఇవాళ ఒప్పుకుంటారు? తెలంగాణ ఉద్యమంలో బీజేపీలు కలవలేదా, న్యూ డెమోక్రసీలు కలవలేదా, అది వేరు విషయం. కానీ ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వము ఏ విధంగా గద్దర్ అవార్డులను సమర్థించుకుంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సమాధానం చెప్పాల్సినటువంటిది ప్రభుత్వం ఇవ్వాలా? సమాధానం చెప్పాల్సినటువంటిది ప్రభుత్వం ఇవ్వాలా? ఇవాళ ప్రభుత్వమే పక్కకు పోయి ప్రభుత్వమే నక్సలైట్లను ప్రోత్సహిస్తుందా? చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉన్నది. లేకపోతే కష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు ఏదో కొంత నలుగురు
ఆ భావజాలంతో ఉండేటువంటి వాళ్ళు సమర్థించినంత మాత్రాన ఎన్నటికైనా ఇది తెలంగాణ సమాజానికి అవమానకరమైనటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి కాకపోయినా ఎన్నికల సమయాన్ని నాటికి మీరు ఇచ్చేటువంటి గద్దర్ అవార్డులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొస్తాయి. అది మీకు అర్థం కానటువంటి విషయం.